దైవ మర్మములు సహోదరుడు భక్తు సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి 11 చదువుచున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకునవలెను. నిర్గమకాండము 25వ అధ్యాయము 1-2 వచనములు. దేవుని పని కొరకు గాని ఆయన పరిశుద్ధాలయం కొరకు గాని తప్పుడు ఉద్దేశంతోనూ బలవంతంగాను ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు. నీకున్నదంతయు నీ కొరకేమీ దాచుకొనకుండా ఉత్సాహంతో దేవునికిచ్చుట అను రహస్యమును నీవెరుగుదువా? నీకున్న శ్రేష్టమైన దానిని దేవునికి ఇష్టపడేదవా? మనఃపూర్వకంగా అర్పించు అర్పణయే నాకు కావలనని దేవుడు చెప్పెను. ఇందులో ఒక రహస్యం ఉన్నది. అది ఏమనగా, మనఃపూర్వకంగా శ్రేష్టమైన దానిని దేవునికిచ్చుటయే. ప్రార్థన అయినను, బోధించుట అయినను, ఇతరులను దర్శించుట అయినను, ఏ సేవ అయినను సంతోషముగా చేయవలెను. భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన సేవ కొరకై ఎన్నడూనూ కోరడు. మానవులు దానిని అంగీకరింపవచ్చును గాని దేవుడెన్నడూనూ దానిని అంగీకరించడు. అట్టి దానిని ఆయన అసహించుకొనును. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వవలెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.